ఐపీసీ సెక్షన్ 166A క్రింద ఏ ఉద్యోగి అయినా, ఏ ప్రభుత్వ ఉద్యోగిపైనైనా కూడా క్రమశిక్షణా చర్యలు తీసుకోమని చెప్పి పై అధికారులకు రిపోర్ట్ చేయవచ్చు. తర్వాత కోర్టులకు కూడా హాజరయ్యి వారికి శిక్షలు, జరిమానాలు పడే విధంగా కూడా చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా, ప్రజలు మరియు పోలీసు వ్యవస్థలు, తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా ప్రజా సేవకు అంకితం కావాలనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. భారతదేశంలో ఉండేటువంటి పౌరులు మరియు రైతులు జనరల్ గా ఈ భూములకు సంబంధించినటువంటి చట్టాలు కానీ, తర్వాత న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి చట్టాలు కానీ, పోలీసు వ్యవస్థకు సంబంధించినటువంటి చట్టాలు కానీ ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఉంటే బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో నేను ఈరోజు పోలీసు వ్యవస్థను గురించి, దాని యొక్క చట్టాన్ని గురించి, వాళ్ళు మెయింటైన్ చేసేటువంటి రికార్డుల గురించి వివరంగా తెలపాలనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. మనము భారతదేశం అంతా కూడా పోలీసు వ్యవస్థ పనితీరు తెలుసుకోవాలనుకుంటే మనం చేయాల్సింది ఒక యూనిట్ను తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో ప్రతి రాష్ట్రము మరియు ప్రతి జిల్లా మరియు ప్రతి మండలములోనూ ఈ పోలీసు వ్యవస్థలు అనేటివి ఉన్నాయి. అయితే మనము ఒక మండలంలో ఉండేటువంటి పోలీసు వ్యవస్థ యొక్క పనితీరును, వాళ్ళ బాధ్యతలను మనము తెలుసుకున్నట్లయితే దేశంలో ఉండేటువంటి మొత్తము 18,284 పోలీసు స్టేషన్ల యొక్క పనితీరు వ్యవస్థను గురించి మనం తెలుసుకున్న వారం అవుతాం. కాబట్టి ఉదాహరణకి మనము ఒక పోలీస్ స్టేషన్లో తీసుకున్నట్లయితే ఆ పోలీస్ స్టేషన్లో హెడ్గా ఎవరు ఉంటారు, ఎంతమంది సిబ్బంది ఉంటారు, ఏమేమి రికార్డులు చేస్తారు, వాళ్ళు ఏమేమి పనులు చేయాల్సి ఉంటుంది అనేటువంటి వివరాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఉంది. అయితే ఒక పోలీస్ స్టేషన్కు SHO అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ లేదా SI గారు దానికి అధికారిగా ఉండి ఆ పరిధిలో, ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండేటువంటి ప్రజల యొక్క బాగోగులను మరియు శాంతి భద్రతలను కాపాడేటువంటి అవసరము అతనికి ఉందన్నమాట. SI గారికి సహాయంగా ఉండడానికి సిబ్బంది కూడా ఉంటారు. ASI గారు ఉంటారు, తర్వాత హెడ్ కానిస్టేబుల్స్, వాళ్ళ రైటరు, తర్వాత కానిస్టేబుల్స్ ఉండడం జరుగుతుంది. అంటే ఆ ఏరియా యొక్క పరిధిని బట్టి, ఆ విస్తీర్ణాన్ని బట్టి, ప్రజల సంఖ్యను బట్టి, నేరాలు జరిగేటువంటి సందర్భాన్ని బట్టి వీళ్ళ సంఖ్య, కానిస్టేబుల్ సంఖ్య పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే 10 నుంచి 15 మంది కానిస్టేబుల్స్ అతనికి ఉంటారు. వీళ్ళంతా కలిసి ఆ ప్రాంతంలో నివసించేటువంటి ప్రజల యొక్క యోగక్షేమాల కోసము, శాంతి భద్రతలను కాపాడము, నేరస్తులను అరెస్ట్ చేయడము, తర్వాత అల్లరి మూకలను చెదరగొట్టడము, విఐపీలకు రక్షణ కల్పించడము, మరియు ప్రజల యొక్క ఊరేగింపు సందర్భంగా కానీ, లేదంటే పండుగల సమయంలో దేవతా విగ్రహాలు ఊరేగింపు సందర్భంలో కానీ ట్రాఫిక్ సమస్యను తీరుస్తూ వారికి భద్రత కల్పించేటువంటి పనులు, ఇలాంటివన్నీ కూడా పోలీసు వ్యవస్థే చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా నేరం జరిగినట్లయితే ఆ నేర స్థలాన్ని పరిశీలించి, ఆ యొక్క సాక్షులను సేకరించి, సాక్ష్యాధారాలను సేకరించి వారిపైన FIR నమోదు చేసి, తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేసి కోర్టుల ముందు హాజరుపరచడము వీరి యొక్క ప్రధానమైనటువంటి బాధ్యతలు అన్నమాట. ఈ బాధ్యతలన్నీ కూడా సక్రమంగా నెరవేర్చడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు పోలీసు రికార్డులను డిజిటలైజ్ చేయడానికి CCTNS అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ ద్వారా అన్ని పోలీస్ స్టేషన్లకు అనుసంధానం చేయబడి ఉంటుందన్నమాట. ఈ CCTNS అనేది క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ అనేటువంటి వ్యవస్థ అన్నమాట. ఏదైతే భూములకు ఏ విధంగా మనం ఇప్పుడు అన్ని డిజిటలైజ్ చేస్తున్నామో, అదేవిధంగా పోలీసు రికార్డులను ఈ CCTNS ద్వారా రికార్డ్ చేయడం జరుగుతుంది. కొన్ని రికార్డులను కూడా వీళ్ళు మెయింటైన్ చేయడం జరుగుతుంది.
ప్రతి పోలీస్ స్టేషన్‌లో మెయింటైన్ చేయవలసినటువంటి రికార్డులు చాలానే ఉంటాయి. అందులో ముఖ్యంగా స్టేషన్ డైరీ అనేటువంటిది ఒకటి, అంటే జనరల్ డైరీ అనేటువంటిది ఒకటి మెయింటైన్ చేస్తారు. రెండవదొచ్చేసి ఎఫ్ఐఆర్ రిజిస్టరు, మూడవదొచ్చేసి ఛార్జ్ షీట్ రిజిస్టరు, నాలుగవది నంబర్ 4 రిజిస్టరు, తర్వాత ఐదొచ్చేసి ప్రమాదాల రిజిస్టరు, ఆయుధాల రిజిస్టరు, జరిమానాల రిజిస్టరు, స్టేషన్ క్రైమ్ రిజిస్టరు, ఇన్క్వెస్ట్ రిజిస్టరు, కేడీ రిజిస్టరు, అరెస్ట్ రిజిస్టర్లు, ఇలాంటి రిజిస్టర్లన్నీ కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా జీడీ అనేటువంటి రిజిస్టర్ వచ్చేసి ప్రతిరోజు జరిగేటువంటి కార్యకలాపాలన్నిటిని కూడా అందులో నమోదు చేయడం జరుగుతుంది. ఎవరైనా అధికారులు తనిఖీకి వచ్చినప్పుడు కానీ, పోలీసు డ్యూటీలు శాంతి భద్రతల కోసం ఎక్కడైనా డ్యూటీలు వేయడం కానీ, బీటు డ్యూటీలు చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా అందులో ప్రతి నిమిషము అందులో నమోదు చేయడం జరుగుతుంది. ఎఫ్ఐఆర్ ఎప్పుడు రాస్తారంటే దాన్ని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని అంటాం. ప్రాథమిక సమాచార నివేదిక అని అంటాం. అంటే ఎవరైనా ఒక ఫిర్యాదుదారు వచ్చి పలానా చోట ఈ నేరం జరిగింది, అంటే క్రిమినల్ నేరం జరిగింది. క్రిమినల్ నేరాల్లో మళ్ళా 2 రకాలు ఉంటాయన్నమాట. కాగ్నిజబుల్ నేరం అని, నాన్ కాగ్నిజబుల్ నేరం అని ఉంటాయి. కాగ్నిజబుల్ నేరం అంటే 3 సంవత్సరాలకు పైబడి శిక్ష పడేటువంటి కేసులను కాగ్నిజబుల్ నేరాలు అంటాం. ఉదాహరణకి హత్యలు కానీ, అత్యాచారాలు కానీ, దోపిడీలు కానీ, కిడ్నాప్లు కానీ, ఇలాంటివి అన్నీ కూడా కాగ్నిజబుల్ నేరాల కింద వస్తాయి. 3 సంవత్సరాలు లోపల ఉండేటువంటి కేసులు, శిక్ష పడేటువంటి కేసులు ఉండేటువంటివి నాన్ కాగ్నిజబుల్ నేరాలు ఉంటాయి. ఇవి మామూలుగా జనరల్ డైరీలో కానీ, తర్వాత స్టేషన్ క్రైమ్ రిజిస్టర్లో కానీ వీటిని నమోదు చేయడము, ఆ వ్యక్తులను పూచికత్తుతో వాళ్ళను స్టేషన్ బెయిల్తో విడుదల చేయడం కూడా జరుగుతుంది. కానీ కాగ్నిజబుల్ నేరానికి వితౌట్ ప్రేయర్ పర్మిషన్ లేకుండా వీళ్ళను అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం పోలీసులకు ఉందన్నమాట. అంటే జడ్జి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండదన్నమాట. వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళను 24 గంటల లోపల జడ్జి ముందు కూడా హాజరుపరచాల్సినటువంటి అవసరం ఉంది. దానిపైన ఆ నేరము జరిగిన స్థలాన్ని, సాక్షులను, సాక్ష్యాధారాలను సేకరించి ఛార్జ్ షీట్ను తయారు చేసి, ఛార్జ్ షీట్ నెంబరు ఇచ్చేసి కోర్టు ముందర హాజరుపరచడం. సాక్షులను, క్రిమినల్స్ను కోర్టు ముందర హాజరుపరిచేటువంటి బాధ్యత స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి ఉందన్నమాట. బ్రిటిష్ కాలంలో పోలీస్ వ్యవస్థ పనితీరు ఎలా ఉండేదంటే, ప్రజలు వాళ్ళు బానిసలుగా భావించి, ఎందుకంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు ఆ విధంగా వాళ్ళని హింసించి, కొట్టి వాళ్ళ దగ్గర నుండి సాక్ష్యాలను రాబట్టేవాళ్ళు అనమాట. కానీ మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా అటువంటి సిబ్బంది అక్కడక్కడ కొన్ని పోలీస్ స్టేషన్లో మనం చూడడం జరుగుతూ ఉందన్నమాట. అంటే వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు, మనం ఎందుకు చేయకూడదు అనేటువంటి ఉద్దేశము వాళ్ళలో ఉండి ప్రజలను హింసించి పోలీస్ కస్టడీలోనే చంపేటువంటి కొంతమంది కొన్ని పోలీస్ స్టేషన్లో జరుగుతూ ఉంది. ఉదాహరణకి తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి సాత్తానుకులం అనేటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో 2020లో కోవిడ్ లాక్డౌన్ పీరియడ్లో తండ్రి కొడుకులు సెల్ ఫోన్ షాప్ను తెరిచి ఉంచినారు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళిద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకుపోయి రాత్రి అంతా కూడా కొట్టి వాళ్ళను హింసించి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడి ఆ దెబ్బలకు తట్టుకోలేక వాళ్ళు అక్కడే చనిపోవడం కూడా జరిగిందన్నమాట. ఈ విషయము అన్ని వార్తాపత్రికల్లో ఈ వార్తలు వచ్చినందువల్ల మదురై హైకోర్టు సుమోటోగా ఈ కేసును తీసుకొని దీన్ని డీటెయిల్డ్ గా ఎంక్వైరీ చేయమని చెప్పి సిబిఐకి ఈ కేసును అప్పగించడం జరిగింది. సిబిఐ వారు దీన్ని డీటెయిల్డ్ గా ఎంక్వైరీ చేసి సుమారు 1500 పేజీల యొక్క ఛార్జ్ షీట్ను దాఖలు చేయడం జరిగింది. ఇవన్నీ పోలీసులు వీరి యొక్క అరాచకం వల్లే వీళ్ళు చనిపోయినారు అనేటువంటిది అందులో నమోదు చేయబడింది. దీని విషయముగా మదురై కోర్టుకు సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ జడ్జి అండ్ సెషన్స్ జడ్జి గారు దీన్ని పూర్తి విచారణ చేసి 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించడం జరిగింది. ఒక్కొక్కరికి 2 మరణ శిక్షను విధించడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు
అంత పైశాచికంగా కొట్టి గాయాలు ఏర్పరిచి చంపినారు కాబట్టి వీళ్లకు జీవిత ఖైదు అనేటువంటిది చాలా తక్కువ శిక్ష. కాబట్టి వీళ్లకు రెండేసి మరణశిక్షలు విధించడం న్యాయసమ్మతంగా ఉంది అని ఆయన వెల్లడించడం కూడా జరిగింది. అది కాకుండా వీరి నుండి ఈ 9 మంది నుండి కూడా 1,40,00,000 రూపాయలు జరిమానా కింద వసూలు చేసి బాధితుల యొక్క భార్యకో లేక ఆమె తల్లికో ఇవ్వాల్సిన ఉంది అని చెప్పి ఆ తీర్పులో కూడా వెల్లడించడం జరిగింది. ఇది సుప్రీంకోర్టు కూడా సుమోటోగా స్వీకరించి కేంద్ర హోంశాఖకు చెందినటువంటి కార్యదర్శిని 7వ తేదీ అంటే మంగళవారం రోజే మీరు వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని చెప్పి ఆదేశించడం కూడా జరిగింది. కాబట్టి వీళ్ళు చాలా మంది పోలీసులు ఇంకా బ్రిటిష్ కాల వ్యవస్థ నడుస్తుంది, ఇంకా మాకు స్వతంత్రం రాలేదు అనేటువంటి పద్ధతిలోనే వ్యవహరిస్తూ ఉండడం జరిగింది. ఇది ప్రజా ప్రభుత్వం. ప్రజల సొమ్ముతో ప్రభుత్వ అధికారులు గాని సిబ్బంది గాని అందరూ కూడా వాళ్ళు కట్టేటువంటి పన్నులతో అందరికీ జీతాలు వస్తున్నాయనేటువంటి సంగతిని మర్చిపోకూడదనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నాను. వాళ్ళు ప్రజలు బానిసలు కాదు, బాసులు అనేటువంటి ఇదిగా తలిచి వాళ్లకు సేవ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలు కూడా వీళ్ళపైన చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి ఐపీసీ సెక్షన్ 166A కింద ఏ ఉద్యోగి అయినా, ఏ ప్రభుత్వ ఉద్యోగమైనా కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోమని చెప్పి పై అధికారులకు రిపోర్ట్ చేయవచ్చు. తర్వాత కోర్టులు కూడా హాజరయ్యి వారికి శిక్షలు, జరిమానాలు పడే విధంగా కూడా చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రజలు మరియు పోలీసు వ్యవస్థలు తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా ప్రజా సేవకు అంకితం కావాలనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.